గమ్ గమ్ గణపతి నమ, గమ్ గమ్ గణపతి నమ, గమ్ గమ్ గణపతి నమ. ఈరోజు దేవుళ్ళన్నిటికీ అన్నింటినీ అభిషేకం చేశాను. ఏకాదశి, తొలి ఏకాదశి. మళ్ళీ ఇప్పటి నుంచి మనకు పండుగలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అదేవిధంగా ఈరోజు నేను తులసి దళాలు 27 వేసాను. నరసింహస్వామికి వేసాను, అట్లనే వెంకటేశ్వర స్వామికి వేసాను. మా ఇంటి ముందు తులసి చెట్టుకి ఇవన్నీ తీసాను అన్నట్టు, వెళ్ళినాయి అన్నట్టు. ఇవన్నీ గులాబీ పువ్వులు కూడా ఇంటి ముందు ఇక్కడ ఈ విధంగా పెట్టానండి. ఇక్కడ శ్రీరాముడికి కూడా పెట్టాను తులసి దళం. ఇక్కడ లక్ష్మికి, సరస్వతికి, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి, నమ శివయ్యకు, ఇట్లా అన్ని దేవుళ్ళకు తులసి దళాలు పెట్టాను. అదేవిధంగా ఇలా దీపాలు వెలిగించాను. కంద దీపం అని వారాయి దేవికి ఇష్టం అని చెప్పి కంద దీపం వెలిగించాను. అదేవిధంగా ఉప్పు దీపం ప్రతి శుక్రవారం కుదిరినప్పుడు వెలిగిస్తాను. అదేవిధంగా కింద ఇక్కడ రావి ఆకు మా ఫ్రెండ్ ఇచ్చింది అన్నట్టు. ఇది ఇది కూడా మా ఫ్రెండ్, మా అక్కకి తెలిసిన అక్క ఇచ్చిన తమలపాకు చెట్టు. అది పెట్టి ఇక్కడ కుబేర పూజ అని, కుబేర దీపం అని ముందు ఒకప్పుడు ఇది దొరికేది. ఈ విధంగా దీపం వెలిగించాను. ఇదేమో క్షీర దీపం, పాలల్లో ఇది దీపం వెలిగించాను. ఈరోజు నా దీపాలు అన్నట్టు. ఎవ్రీ రాత్రికి ఈ విధంగా కరెంటు దీపాలు పెడతాను. మరుసటి రోజు వరకు ఉంటారు అన్నట్టు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, నారాయణ నారాయణ, జై శ్రీమన్నారాయణ, నారాయణ నారాయణ. ఇది నా పూజ. చూసిన వాళ్ళందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను అన్ని పూజలు అప్పుడప్పుడు వంటలు కూడా పెడతాను, వంటలు చేసి అట్లా.